భయంకరమైన యుద్ధాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. ప్రాచీన ప్లేగు మరణాలను మించిన చావులు నమోదవుతాయి. ఒక్క రాత్రిలోనే సంపదలు ఆవిరైపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భారీ గ్రహశకలం భూమిని ఢీకొని మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికిస్తాయి. వరదలు, విస్ఫోటనాలు సంభవిస్తాయి. పర్వతాలు కదిలి భూమిని చీల్చివేస్తాయి. మృత్యువు ప్రతి మూలలోనూ దాగి ఉంటుంది. ఏంటి ఇంత భయపెడుతున్నారని అనుకుంటున్నారా? ఇదంతా 2025లో జరగబోయే పరిణామాల గురించి నోస్ట్రడామస్ వేసిన అంచనాలు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ చెప్పినవి ఇప్పటి వరకు చాలా వరకు జరిగాయని చెప్పేవారుంటారు. అడాల్ఫ్ హిట్లర్ క్రూరత్వం, సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ దాడులు, కరోనా మహమ్మారి లాంటి వాటి గురించి ఆయన పుస్తకంలో రాసి ఉందని చెబుతూ ఉంటారు. ఈ అంచనాలన్నీ 1555లో ఆయన రాసిన ప్రచురించిన లెస్ ప్రాఫిటస్ అనే పుస్తకం కవితల రూపంలో ఉన్నట్లుగా కొందరు చరిత్రకారులు వెలుగులోకి తీసుకొచ్చారు. 2025లో ఏం జరగబోతోందో కూడా ఆయన తన బుక్లో రాసుకున్నారట. రెండు 2025లో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించవచ్చునని ఆయన రాసినట్లుగా సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత ఆవహిస్తుందట. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలిపోతాయట. రాత్రికి రాత్రే కొన్ని దేశాల సంపద మొత్తం ఆవిరైపోతుందని ఆయన అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అంటువ్యాధుల విషయంలో నోస్ట్రడామస్ 2025 ప్రెడిక్షన్ భయాన్ని కలిగిస్తోంది. కొత్త రకాల వైరస్లు లేదా బ్యాక్టీరియాలు యూరోపియన్ దేశాలపై దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా ఆయన బుక్లో రాసుంది. నోస్ట్రడామస్ తన బుక్లో పశ్చిమ దీవులు అనే పదాన్ని వాడారు. ఇది ఇంగ్లాండ్ను సూచించిందని విశ్లేషకుల మాట. పచ్చని ద్వీపం అంధకారంలో కూరుకుపోతుందని ఆయన రాసిన రాతలు ఇంగ్లాండ్ ప్రజలను కలవరపెడుతున్నాయి. పాత జ్వరాలు మళ్లీ ప్రబలే అవకాశం ఉందని కూడా ఓ లైన్లో ఉంది. ఇది కరోనాను సూచిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక భారీ గ్రహశకలం భూమికి సమీపంలోకి రావడం లేదా ఢీకొనడం గురించి నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ఇది ప్రపంచానికి ప్రమాదకరంగా మారవచ్చు. ఒక గ్రహశకలం భూమిని ఢీకొడితే అది ఓ ప్రదేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దానివల్ల తలెత్తే గాలి తరంగాలు, ప్రకంపనలు దూర ప్రాంతాల వరకు ప్రభావాన్ని చూపుతాయి. గ్రహశకలం భూమిని ఢీకొడితే పెద్ద మొత్తంలో ధూళి, పొగ వాతావరణంలోకి వెళుతుంది. ఇది సూర్యకాంతిని అడ్డుకుని ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ గ్రహశకలం నీటిలో పడితే మహాసముద్రాల్లో భారీ సునామీలను, భూకంపాలను తెప్పిస్తుంది.